నీ కొడుకుని సిటీకి తీసుకెళ్ళకపోతే బతకడు. ఇల్లు కాలుతుందని తీసుకొస్తే నా కొడుకు ప్రాణం గురించి మాట్లాడతావా నువ్వు? వాడు కన్ను మూసేది నా జోలపాటకి మాత్రమే. వాడి ప్రాణం గురించి మాట్లాడడానికి నీకే కాదు, ఆ దేవుడికి కూడా హక్కు లేదు. చెప్పేది వినబ్బా, కోప్పడుకు. నీ కొడుకేం కాదు, 100 ఏళ్ళు బ్రతుకుతాడు. కొందరు గులాములుగా ఉన్న 100 ఏళ్లు బ్రతకాలనుకుంటారు. ఇంకొందరు ఒక్కరోజు బ్రతికినా సుల్తాన్లా బ్రతికి చావాలనుకుంటారు. ఒకవేళ వీడి రోజు చస్తే నా మాటని నెరవేర్చే యోగ్యత వీడికి లేదనుకుని మర్చిపోతాను. కానీ వాడు ఉండే వరకు ఈ ముళ్ల ప్రపంచంలో నా ఆశను నెరవేర్చే సుల్తాన్గానే ఉండాలి. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం. ఆగ్రహ ప్రాణపరాయణ దీక్షా పర్వం. ఆహో